హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చికెన్ తందూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా కడిగేసి చికెన్కి లెగ్స్కి ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని రసం అయితే శుభ్రంగా పిండి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకోవాలి. సాల్ట్ బాగా కలపాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క అయితే తీసుకోవాలి. లవంగాలు ఒక 5 తీసుకోవాలి. యాలకులు ఒక 4 తీసుకోవాలి. మొత్తం ఇవన్నీ పొడుం కింద మిక్సీ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు అయితే తీసుకోవాలి. అలాగే అందులోనే మిక్సీ పెట్టిన మసాలా పొడి అయితే వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం, అర స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్ మసాలా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. ఆయిల్ 3 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు నిమ్మరసంలో నానబెట్టిన లెగ్ పీస్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మసాలా బాగా అప్లై చేయాలి. మసాలా లోపలికి వెళ్ళేంత వరకు బాగా అప్లై చేయాలి. ఇలా అన్నిటికి అప్లై చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ తందూరి చికెన్ అనేది పుల్లల మీద కాల్చితేనే చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. నేనైతే పుల్లల పొయ్యి అయితే వెలిగిస్తున్నాను. నేను ఈ చికెన్ని అట్ల పుల్లకైతే గుచ్చుతున్నాను. కాల్చడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను 3 జాయింట్లు అయితే కాల్చుతున్నాను. మిగతావి తర్వాత రెండో రౌండ్గా కాల్చుతాను. ఇది పుల్లలపై మీద కాల్చి తింటే మాత్రం చాలా బాగుంటుంది. మసాలా అయితే బాగా పట్టించాను. చూసారా, మసాలా అయితే బాగా పట్టించాలి. ఫస్ట్ ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఇలా పొయ్యి మీద పెట్టి ఇలా మండలిస్తే మాత్రం సూపరు. పుల్లల పొయ్యి మీద నెమ్మదిగా చిన్ని మంట మీద మాత్రమే ఉడకనివ్వాలి. చాలా టైం అయితే తీసుకుంటుంది. తర్వాత చిన్నగా బొగ్గుల మీద అయితే కాల్చనివ్వాలి. చికెన్ అయితే రోస్ట్ అయింది. ఇంకా లోపలైతే బాగా ఉడకాలి. అటు ఇటు మార్చుతూ కాలనివ్వాలి. ఒక సైడే కాకుండా అన్ని సైడ్లు కాలిలాగా తిప్పుతూ ఉండాలి.
చాలా బాగా తయారైంది తందూరి చికెన్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. అగ్గి మీద కాల్చడం వల్ల ఈ చికెన్ చాలా బాగుంటుంది. మిగతా జాయింట్లు కూడా ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఇవి కాలడానికి మాత్రం 1 గంట పైనే టైం తీసుకుంటుంది. మొత్తం అన్ని లెగ్ పీసులు ఇలా కాల్చాను. ఈ తందూరి చికెన్ మాత్రం చాలా బాగుంటుంది. బయట కొంటే చాలా ఎక్కువ రేట్లు అయితే ఉంటాయి. అదే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అందరం తినచ్చు. సూపర్ ఉంది. మసాలా పెట్టి చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు కారం పెట్టి